స్తోత్రములు. మన ఆరాధ్య దైవమైన యేసుక్రీస్తు వారి యొక్క సన్నిధానములో, ఆయన ఆరాధనలో పాల్గొనటానికి విచ్చేసిన దైవ జనాంగానికి, ఈ శబ్ద యంత్రము ద్వారా వింటూ ఉన్న ప్రతి మానవాళికిని, అలాగునే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వాక్యాన్ని వింటూ ఉన్న ప్రతి దైవ జనాంగానికి మన ప్రభువు, మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామములో మీ అందరికీ శుభాభివందనములు. మీరందరూ బాగున్నారు కదా? అందరూ ఆయురారోగ్యాలతో, ఆయుష్ను దేవుడు, ఆరోగ్యాన్ని ఇచ్చిన దేవుడు ఇంకను ఈ భూమి మీద ఉన్నంత కాలము ఆయన సేవలో, ఆయన పరిచర్యలో మనమందరము పాలిభాగస్థులమై దైవరాజ్యాన్ని కట్టుటకు, అనేకులను దేవుని వైపు నడిపించటానికి దేవుడు మనకు శక్తిని, సామర్థ్యాన్ని, ఆసక్తిని దయచేయలాగున మనమందరము ప్రభువును ప్రార్థిస్తూ ముందుకు సాగిపోదాం. రండి, దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. ఆదికాండము 47వ అధ్యాయము 8వ వచనము. బైబిల్ ఉన్న వారందరూ తెరిచి ఆ వాక్యాన్ని చదివి సహాయము చేయవలసిందిగా కోరుచు ఉన్నాం. ఫరో యాకోబును ఫరో గారు అడుగుచూ ఉన్నారు, యాకోబు, నీవు జీవించిన కాలంలో యాకోబును అడిగినందుకు, యాకోబు, నేను యాత్ర చేసిన సంవత్సరములు 130 సంవత్సరములు, నేను జీవించిన సంవత్సరములు కొంచెముగాను దుఃఖ సహితముగాను ఉన్నవి. అవి యాత్ర చేసిన దినములలో వారు జీవించిన సంవత్సరములన్నీ కాలేదని తనతో చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, ఫరో రాజు అడుగుతూ ఉన్నాడు. యాకోబును అడుగుచున్న మాట ఏమిటంటే, యాకోబు, నీవు గడిపిన ఈ భూమి మీద నీవు గడిపిన దినములన్నీయు, అంటే ఈయన దేవుని యొక్క సంబంధి గనక ఆత్మీయ భాషలో ఫరో గారికి ఉత్తరం ఇచ్చాడు. ఆయన ఫరో గారికి కూడా అర్థం కాలంటుంది. అది ఏం చెప్తున్నాడు ఇక్కడ? నేను యాత్ర చేసిన దినములు 130 సంవత్సరములు, నేను జీవించిన కాలములో అవి దుఃఖ సహితముగా ఉన్నవి. కొంచెముగా, ఆ కొంచెముగా దుఃఖ సహితముగైన దినాలను నేను ఆ దినాలలో జీవించానయ్యా అంటూ ఉన్నాడు. ప్రియ దైవజనాంగం, ఈ మాటల్లో మనం అర్థం చేసుకోవలసింది, యాత్రా దినాలు అంటే, యాత్రా దినాలు అనగా మనము దేవుని యొక్క ఇంటిలో ఎన్ని దినములు యాత్ర చేసి ఉన్నాం. భౌతికమైన తండ్రి ఇంటిలో మనము ఎన్ని సంవత్సరములు జీవించామో, దేవుని యొక్క ఇంటిలో మనము ఎన్ని సంవత్సరములు యాత్ర చేసి ఉన్నాము. యాత్రా దినాలు అంటే యేసుక్రీస్తు వారి రక్తములో కడగబడిన తరువాత, ఆయన విలువ పెట్టి కొనబడిన తరువాత, ఆయన సన్నిధిలో నీవు విలువలతో కూడిన జీవితాన్ని జీవిస్తూ ఉన్నప్పుడు అది యాత్రికులము అని మనం పిలువబడతాం. ఈ మాటను చూడండి. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములను
అనుభవింపక పోయినను దూరముగా నుండి చూసి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులనై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. భూమి మీద వారు ఎవరట? పరదేశులము. పరదేశులు యాత్రికులనై ఉన్నామని ఒప్పుకున్నారట. కానీ మనం ఒప్పుకుంటామా? బయట దేశానికి వెళితే మీ దేశం ఏంటి అంటే గర్వంగా చెప్పుకుంటాం. వీఆర్ ఇండియన్స్ అంటే మేము భారతీయులము అని. అయితే ఇక్కడ బైబిల్ చెబుతున్న సత్యం ఏమిటి అంటే, ప్రియులారా, ఇక్కడ మనము యాత్రికులము పరదేశులమని ఒప్పుకోవాలి. మన పితరులు, గొప్ప సాక్షి సమూహమైన మన పితరులు, ఆ పితరులందరూ ఒప్పుకొని ఉన్నారు, మేము యాత్రికులము పరదేశులము అయి ఉన్నామని. భూమి మీద నివసించినంత కాలము యాత్రికులుగానే జీవించారు, పరదేశులుగానే జీవించారు. అందుకే అబ్రహాము ధనవంతుడై ఉండి కూడా ఆయన ఇల్లు కట్టుకోలేకపోయాడు. ఆయన ఏమైనాకు డబ్బు లేదా? విస్తారమైన ధనముంది. కానీ ఆయన చేసిన పని ఏమిటి అంటే, దేవునికి బలిపీఠము కడుతూ ఆయన సొంత ఇంటిని కూడా నిర్మించుకోలేకపోయాడు. ఎందుకో తెలుసా? పునాదులు కలిగిన పట్టణము స్వదేశమైన పరలోకములో ఉన్నదని గ్రహించి దీనికి పునాదులు లేవు. మొన్ననే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రంలో భూకంపం వచ్చింది, మీకు తెలుసా? ఇల్లు కూడా షేక్ అయిపోయినాయి. పరిగెత్తారు ఇంట్లో నుంచి. పరదేశులము మనము. మన స్వదేశం ఏది అంటే పరలోకము. అది మన పితరులు గ్రహించారు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు వారందరూ గ్రహించి వారు విశ్వాసముతో మృతి పొంది ఉన్నారు. ఏమనుకున్నారట? యాత్రికులము పరదేశులమని ఒప్పుకున్నారట వారు. మనము యాత్రికులము. యాత్రికులము అంటే మనము ప్రయాణికులము అని అర్థం. ఈ ప్రయాణం చేసేవారు ఎన్ని జతల బట్టలు వెళ్తారండి? బహుశా ఒక 3 దినాలు అక్కడ బస చేయాలనుకున్నావు అనుకో. ఎన్ని దినాలు? 3 దినాలు బస చేయాలనుకున్నావో నీవు ఎన్ని జతల బట్టలు తీసుకెళ్తావు? బహుశా అంటే ఒక 3 జతలు 4 జతలు. ప్రయాణించేవాడు ఏ స్టేజ్లో దిగాలో, ఎక్కడ ట్రైన్ ఎక్కాలో, ఎక్కడ బస్ ఎక్కాలో తెలుసు అతనికి. దేవాది దేవుడైన మనము ఆరాధించే మన దైవము నీవు ఎక్కడ పుట్టాలో, ఏ దేశములో పుట్టాలో, ఏ రాష్ట్రములో పుట్టాలో, ఏ జిల్లాలో జన్మించాలో, ఏ మండలములో నీవు ఉండాలో, ఏ గ్రామములో నీవు పుట్టాలో, ఏ తండ్రికి పుట్టాలో, ఎక్కడ నీవు నివాసము చేయాలో ఆయనకు తెలుసు. కానీ నీకు తెలియదు. ఎప్పుడు మరణిస్తావో, ఎప్పుడు జన్మిస్తావో దేవునికి తెలుసు. కానీ మానవుడికి తెలిసిందంట ఏంటి అంటే, బస్ ఎక్కితే నెక్స్ట్ స్టేజ్ ఏది అని నేను చెప్పగలవు. ఎందుకో తెలుసా? ఇప్పుడు టెక్నాలజీ అంతా మారిపోయింది. తల్లిదండ్రి తోడు లేకుండా కానీ సెల్ ఫోన్ ఉంటే చాలు, ఎక్కడికి? అమెరికా దేశం కూడా వెళ్ళొచ్చు. ఎందుకు? గూగుల్ అమ్మ తల్లి ఉంది. గూగుల్ అమ్మ తల్లిని అడిగితే అంత రోడ్ మ్యాప్ అంతా చూపించేస్తుంది. మానవునికి తెలిసిందంత ఎక్కడ ఎక్కితే మనము గమ్యం చేరుతామో తెలుసు. కానీ ఎక్కడ పుట్టాలో, ఎవరికి పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఏ దేశంలో పుట్టాలో, నీవు ఏ స్థలములో ఉండాలో అది దేవునికి తెలుసు. నీవు ఎప్పుడు చస్తావో అది కూడా దేవునికి తెలుసు. ఎప్పుడు పుట్టాలో, ఎక్కడ పుట్టాలో, ఎప్పుడు చస్తావో నీకు తెలియదు, అది దేవునికి తెలుసు. కానీ మానవునికి తెలిసిందంతా ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ స్టేజ్ ఏంటి అని మనము తెలుసుకుంటాం.
ఎక్కడ దిగితే మనము గమ్యానికి చేరుతామని మనుషులకు తెలుస్తుంది, కానీ ఎప్పుడు మరణించేది నీకు మాత్రం తెలియదు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ప్రయాణికులమైన మనము. అందుకే ఇక రాస్తున్న మాట చూడండి ప్రియులారా. ఆదికాండము 5వ అధ్యాయం 22వ వచనములో హానోకు గారు దేవునితో నడిచాడు. యాకోబు గారు యాత్ర చేసిన దినములు ఎన్నట? 130 సంవత్సరములు. అయితే హానోకు గారు దేవునితో నడిచిన దినములెన్ని? 300 సంవత్సరములు నడిచాడట. ఆయన వయసు ఎట? 365 సంవత్సరములు. చదవండి ఆ మాట. హానోకు మెతూషెలను కనిన తరువాత 300 ఏళ్ళు దేవునితో నడుచుచు కుమారులను కుమార్తెలను కనెను. ఆయనకు కూడా సంసారం ఉంది, మనకే కాదు సంసారం. ఏమన్నా ప్రార్థనకు రాలేదు, ఏమన్నా ప్రార్థనకు రాలేదంటే పిల్లోళ్ళతన్నా పని ఎక్కువైందన్నా రాలేకపోయానన్నా. కానీ హానోకు కంట కుమారులున్నారు, కుమార్తెలున్నారు. అయినా ఆయన దేవునితో 300 సంవత్సరములు నడిచారట. ఆయన బ్రతికిన దినములెన్ని? 365. కానీ యాత్ర చేసిన దినములెన్ని? దానిలో 300 సంవత్సరములు యాత్రా దినాలు, కానీ 65 సంవత్సరములు మాత్రము ఎక్కడ జీవించిన కాలము. అంటే లోకములో ఉన్న కాలము 65 సంవత్సరములైతే దేవుని ఇంటిలో నివాసము చేసిన దినములు ఎన్ని? 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. చప్పట్లు కొట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. యాకోబు భౌతికమైన తండ్రి ఇంటిలో 65 కొన్ని సంవత్సరములు మాత్రమే జీవించాడు. కానీ యాత్ర చేసిన దినములట 130 సంవత్సరములు. కారణం ఏమిటంటే ప్రియులారా, వారి యొక్క తండ్రి, వారి యొక్క తాత దేవునిలో నడిచారు గనుక, దేవునితో బ్రతికారు గనుక, దేవుని సహవాసంలో ఉన్నారు గనుక ఈయన 130 సంవత్సరములు దేవుని యొక్క ఇంటిలో, అంటే యాత్ర చేసిన దినములు అంటే దేవునితో సహవాసము చేసిన దినములు యాత్ర దినములు. అంటే ఇక్కడ హానోకు గారు 300 సంవత్సరములు చేశారు. ఈయన కూడా మహాపాండితుడు, గొప్ప ప్రార్థనాపరుడు, దేవునితో నడిచాడు 300 సంవత్సరములు. కానీ జీవించిన కాలమట 65 సంవత్సరములు. ఒక సంవత్సరం మనకు దినములెన్ని? 365. 365 అంటే దినాలను మనము లెక్కించినట్లయితే 300 రోజులు దేవునితో నడిచాడు, 65 దినాలు మాత్రము తండ్రి ఇంటిలో ఉన్నాడు. 300 దినములు మాత్రము దేవునితో. ఒక దినమునకు గంటలెన్ని? 24 గంటలు. 24 గంటల్లో దేవునికి ఎన్ని గంటలు ఇస్తున్నామని? 24 డివైడ్ బై 10. 24 గంటలు డివైడ్ బై 10. 10వ వంతు నీవు ఇవ్వాలి కదా దేవునికి. 24 గంటలు దేవుడు ఒక దినానికి నీకు ఇస్తే ఎన్ని గంటలు దేవునికి ఇవ్వాలట? 2 గంటల 40 నిమిషాలు దేవునికి ఇవ్వాలి. గుర్తుపెట్టుకోవాలి, ప్రతి ఆదివారము ప్రభువు దినమున 2 గంటల 40 నిమిషములు దేవునికి మనం ఇవ్వాలి. 24 గంటలు డివైడ్ బై 10 అంటే దాన్ని విభాగిస్తే 2 గంటల 40 నిమిషములు దేవునికి దశం భాగం ఇవ్వాలి. ఎన్ని గంటలు ఇవ్వాలి? అందరు చెప్పండి, ఎన్ని గంటలు? 2 గంటల 40 నిమిషములు దేవునికి దశం భాగం ఇవ్వాలి. ఎన్ని దినాలు ఇస్తున్నాం మనము? ఆదివారం ఒక్క దినమే. దేవుడు 24 గంటలు ఒక దినానికి ఇస్తే 24 గంటలలో సెల్ ఫోన్తో ఎన్ని గంటలు గడుపుతామో చూడండి. దేవునితో గడపలేకపోతూ ఉన్నాం. కానీ ఇక్కడ హానోకు గారు దేవునితో 300 సంవత్సరములు ఆయన యాత్ర చేసినట్లుగా చూస్తున్నాం. యాకోబు గారు ఎన్ని సంవత్సరాలు చేశాడైనా?
ఎన్ని ప్రియులారా 130 సంవత్సరములు యాత్ర చేశాడు. ఇక్కడ హానోకు గారు 300 సంవత్సరములు దేవునితో నడిచాడు. ఆయనకు కుమారులు ఉన్నారు, కుమార్తెలు ఉన్నారు, కుటుంబం ఉంది, కుటుంబ వ్యవస్థ ఉంది ఆయనకు. కానీ దేవునితో ఆయన నడిచిన మనందరికీ సాదృశ్యముగా హానోకు గారు ఉన్నారు. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, అందుకే ప్రతి ప్రయాణికునికి మనము ఏమి అనుసరించి ఈ ప్రయాణములో మనము నడవాలో 119 దావీదు సంకీర్తనలో 54వ చరణము చదువుకుందాం. దావీదు రాసిన సంకీర్తనలు 119వ సంకీర్తనలు. యాత్రికుడనైన నేను నా భాషలో పాటలు పాడుటకును నీ కట్టడలకు హేతువులయను. ప్రైజ్ ది లార్డ్. యాత్రికుడనైన నేను నా భాషలో పాటలు పాడుచు నీ కట్టడలు హేతువులయను. అంటే ఆయన కట్టడలు హేతువుగా చేసుకున్నాడు. ఆయన యాత్రా దినాలలో, ఈ యాత్రా దినాలలో ఆయన కట్టడలను అనుసరించి నడుచుకోవాలి. యాత్రా దినాలు ఇప్పుడు డిసెంబర్ మాసం వస్తే క్రైస్తవులందరికీ ఒక మహా ఆనందం ఆనందం ఆనందం. ఆయన కట్టడలను ఆచరిస్తూ బ్రతకాలి. ఇక్కడ దావీదు చెప్తున్న మాట ఏమిటంటే, ప్రియులారా, యాత్రికుడనైన నేను నా బసలో పాటలు పాడుచు నీ కట్టడలు, అంటే కట్టడలు అంటే వాక్యము, నీ వాక్యమును నేను హేతువుగా చేసుకున్నానంటాడు. యాత్రికుల బసలో అంటే మన ప్రయాణములో ఉన్నాము కాబట్టి యాత్రికులము, పరదేశులము గనక మన యొక్క ప్రయాణములో ప్రియులారా వాక్యాన్ని ప్రాధాన్యత ఇస్తూ, అందుకే అంటాడు కదా దావీదు రాసిన సంకీర్తనలు 119వ అధ్యాయము 105వ వచనములు అంటాడు, నీ వాక్యము నా పాదములకు దీపమై ఉన్నది, అది నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యము మన పాదములకు దీపము లాంటిది. ఆ కట్టడలను ఆచరిస్తూ మన ఆత్మీయ యాత్రలో మనము ముందుకు సాగిపోవాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, భూమి మీద మనం ఉన్నంత కాలము యాత్రికులమని గ్రహించాలి, మనము పరదేశులమని గ్రహించాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము యాత్రికులము, పరదేశులమని గమనించి మనం ఎలాగంటున్నా ఆయన కట్టడలను ఆచరిస్తూ బ్రతకాలి. ఆయన కట్టడలను ఆచరిస్తూ మనము బ్రతకాలి. మనుషుని యొక్క నియమించిన కట్టడాలు మనం ఆచరిస్తాం. కరెంటు బిల్లు కట్టమంటే కట్టాలి, లేకపోతే కరెంటు కట్టు. ఇంటి పన్ను కట్టమంటే కట్టాలి, లేకపోతే ప్రియులారా కరెంటు బిల్లు కట్టాలి, ఇంటి పన్ను కట్టాలి, చెత్త పన్ను కట్టాలి. భూమి మీద ఉన్న ఈ మనుష్యులు పెట్టిన కట్టడాలు మనం ఆచరిస్తాము, కానీ దేవుని యొక్క ఆజ్ఞలు, దేవుని యొక్క కట్టలను మనం అనుసరించలేము. ప్రతి వారిని కూడా ప్రియులారా, అందుకే దావీదు అంటాడు కదా, దేవా నన్ను ఎక్కలేనంత కొండను ఎక్కించయ్యా అంటాడు. అంటే మనము ఎక్కుచూ ఉండాలి. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుము అన్నా, నీ శత్రువును ప్రేమించుము అన్నాడు. ఒక చెంప కొడితే ఒక చెంప ఇవ్వమన్నాడు. అంటే ఏంటి? మనమందరము సాధనము. ఒక యంత్రములో చెరుకు ఎలాగూ నలిగిపోతుందో దేవుని సన్నిధిలో కూడా మనము నలిగితే, విరిగితే అలాంటి యొక్క సాధనములుగా మార్చబడతాం మనం. నిజముగా నీ శత్రువుతో మాట్లాడాలంటే మాట్లాడలేవు.
ఆయన కట్టడలను ఎప్పుడైతే నీవు ఆచరిస్తావో, ఆయన కట్టడలను ఎప్పుడైతే నీవు ధ్యానిస్తావో, నీవు అలాగూ ఒక పాత్రగా, ఆయనకిష్టమైన పాత్రగా తయారవుతావు. ఊరికి వాక్యము చదివినట్లు కాదు, ప్రభువా నేను ఇలాగుండాలి, నా శత్రువును ప్రేమించాలి, నన్ను ఎలాగూ, నా శరీరమును ఎలాగూ ప్రేమించుకుంటానో ఇతరులను కూడా అలాగే ప్రేమించాలి. కొందరు దయ్యం పడుతుందని దేవుని మందిరానికి వస్తే బెల్ట్లతో తాళ్లతో కొడతాం. గాయం తగిలే దేనికి? శరీరానికి, ఆత్మకు. శరీరాన్ని గాయపరుస్తూ ఉంటాం. ఇక్కడ దావీదు మహారాజు చెప్పుచున్న మాటలు ఏమిటంటే, నేను యాత్రికుడను, నా బస్సులో పాటలు పాడుచు ఆయన కట్టడలను హేతువుగా చేసుకున్నానంటాడు. ఈ ఆనంద యాత్రలో, ఈ ఆత్మీయ యాత్రలో, ఈ బస్సులో, అందుకే అంటాడు కదా బైబిల్లో, ప్రియులారా, నీకు శ్రమ కలిగినా ప్రార్థన చేయి, సంతోషం కలిగిన కీర్తన పాడు. ఇప్పుడు ఈయన ఆనందపడుతూ ఆ బసలో పాటలు పాడుచూ వెలుచూ ఉన్నాడట. పాటలు పాడుచూ ఆయన వాక్యాన్ని, ఆయన కట్టడలను హేతువుగా చేసుకున్నాడు. ఈరోజు కూడా ప్రియ దైవజనమా, భూమి మీద ఉన్న ఒక అధికారి కట్టడలను మనం ఆచరిస్తాము, కానీ దేవుని యొక్క కట్టడలను మనము ఆచరించాలి. మనుష్యుల యొక్క కట్టడలు ఎందుకు ఆచరిస్తాం? కారు నడిపేటప్పుడు సీట్ బెల్ట్ పెట్టుకో, లేకుంటే నీకు పెనాల్టీ వేస్తాం. పెట్టుకుంటామా లేదా? బైక్ రైడింగ్ చేస్తూ ఉన్నప్పుడు హెల్మెట్ ధరించుకోకపోతే ఫైన్. హెల్మెట్ ధరించమా? ఎందుకు? గవర్నమెంట్ వారు ఎందుకు చెప్తారు? నీ సేఫ్టీ కొరకే కదా. నువ్వు అకాలమైన మరణము పొందకూడదనే కదా ఒక అధికారుడు చెప్పుచూ ఉన్న నియమాలు మనం పాటిస్తాము, కానీ దేవుని యొక్క లేఖనాలు, దేవుని యొక్క కట్టడలు మనకు అసహ్యమైపోతూ ఉన్నాయి. అందుకే ప్రియులారా, చదువుట మటుకు చదవడం కాదు, వినటం మటుకు వినడం కాదు, దాన్ని పాటించే వారి మీద. అందుకే నేను ఎక్కలేనంత కొండ ఎక్కాలంటే అంత ఈజీ కాదు. దేవుని సన్నిధిలో కూడా మనము ఒక్కొక్క మెట్టు ఎక్కడానికే మనము దేవుని యొక్క సన్నిధానములో విరిగి నలిగిపోవాలని దేవుని సన్నిధికి వస్తాం. మనం టైంపాస్ కాదండి ఇది. నా శత్రువుని నేను ప్రేమించగలగాలి. ఒక చెంప కొడితే ఒక చెంప యేసయ్య ఇవ్వమన్నాడు కదా, నేను అలాగే ఉండాలి అని దీనుడై నలిగి దేవుని యొక్క సన్నిధిలో ఎవరు బ్రతుకుతారో, ఎలా బ్రతుకుతారు వారు? ఆయన కట్టడలను ధ్యానిస్తేనే, దేవుని సన్నిధికి వచ్చి ఆయన మాటలు వింటేనే నీకు ఈ జీవితం వస్తుంది. నీ శత్రువును ప్రేమిస్తావు, నిన్నెవరైనా కొట్టినా కానీ ఇంకొక చెంప చూపిస్తావు. ఇవన్నీ మనకు పాఠాలండి. 365 రోజులు ప్రియులారా స్కూల్కి వెళ్తాం. 10 దినాలు వెళ్తే నీవు పాస్ కావు. అటెండెన్స్ బాగుండాలని, పాఠాలు నేర్చుకోవాలి. దేవుని సన్నిధానంలో కూడా క్రమము తప్పకుండా ఆరాధనలోనే ఉండాలి. క్రీస్తునందు ప్రియ దైవజనమా, ఆయన కట్టడలను ఆచరిస్తూ, నీ వాక్యము నా పాదములకు దీపము, అది చీకటి ఉన్న చోట వెలుగునిచ్చే యొక్క వాక్యం. అది ఆ వాక్యానికి చోటిస్తే ప్రియులారా, నిజముగా ఈ లోకములో మొదటి మాటగా చెప్తున్నాను, ఈ భూమి మీద మనం ఎవరిమట? యాత్రికులము, పరదేశులమై ఉన్నాము గనుక ఆయన కట్టడలను ఆచరిస్తూ బ్రతకాలి. ఆయన కట్టడలను ఆచరిస్తూ బ్రతకాలి. హెల్మెట్ పెట్టుకుంటే నీకు మంచిది, ఇంకా కొన్ని దినాలు బ్రతుకుతావు. సీట్ బెల్ట్ పెట్టుకుంటే ఇంకా కొన్నాళ్ళు బ్రతుకుతావు. నువ్వు యాక్సిడెంట్లో చనిపోవు. అంటే గవర్నమెంట్ వారు చెప్తున్నది మంచికేనా చెడుకా? అంటే వాక్యం చెప్తున్నది మంచిగా చెడుకా? పాస్టర్ గారి మీద అలుగుతారు.
దేవుని సంఘములో ప్రియులారా ఎంతో మంది, ఈ మందిరం కాకుండా ఇంకొక మందిరమా, ఇలాంటి నొప్పించే బోధ మేము నచ్చమో, మాకు మెప్పించే బోధ మాకు కావాలని నిందలు వేసి వెళుతూ ఉంటారు. అందుకే పేతురుతో అంటారు యేసు ప్రభుల వారు, పేతురు నీవు కూడా వెళుచున్నావా? వెళ్ళు, అందరూ వెళ్ళారు కదా, నన్ను విడిచి అందరూ వెళ్ళారు, నీవు కూడా వెళ్తున్నావా అంటే పేతురుకు మాట అంటాడు, జీవము కలిగిన దేవుడివయ్యా, జీవము కలిగిన దేవుణ్ణి నేను విడిచి నేను ఎలా వెళ్తాననుకున్నావయ్యా? నీవు జీవము కలిగిన వాడివయ్యా, జీవము సత్యము మార్గము నీలో కేంద్రీకృతమైనదయ్యా, నిన్ను విడిచి నేను ఎలా వెళుతానయ్యా? క్రీస్తునందు ప్రియ దైవజనగమ, ఖండించే నొప్పించే బోధలు ఇప్పుడు సంఘములో అవసరము లేదు. అందుకే దేవుని యొక్క రాజ్యము కూడా చిన్న మందా భయపడుకుడి అన్నాడు. ఇరుకు మార్గం ఇది, విశాలమైన మార్గం. నేను మీటింగ్ వెళ్తే లక్షల మంది వచ్చారు, రక్షింపబడ్డవారు ఎంతమంది? దాంట్లో కొందరు గొప్పలు చెప్తారు, నేను మీటింగ్ పెడితే లక్షలు వచ్చారన్న. ఎంతమంది రక్షింపబడ్డారు? దేవుని మందిరములకు వస్తున్న వారందరికీ పరలోకమైనది కాదు. ఆయన కట్టడలను ఎవరైతే హేతువు చేసుకుని ఆ మార్గములో పాటలు పాడుచు శ్రమ కలిగినదా ప్రార్థన చేయి, సంతోషము కలిగిందా కీర్తన పాడి ఆయన కట్టడలను ఎవరైతే ఆచరిస్తూ బ్రతుకుతారో ప్రియులారా, వారు యాత్రికులము పరదేశులమని గ్రహించి భూమి మీద నివాసము చేయాలి. ఒకరోజు మనము కన్నుమూయవలసిందే. యాత్రికులు ఎన్ని దినాలు ఉంటారు? కొన్ని దినాలు మాత్రమే ఉంటారు, మరలా తన స్వదేశానికి వస్తారు. మన దేశమేది? పరలోక దేశం. పరలోక దేశం. భూమి మీద పుట్టలేదు ప్రియులారా. తండ్రి యొక్క ఆలోచనలో, దేవుని యొక్క దృష్టిలో ఆయన నిన్ను పరలోకములు కన్నాడు. ఆయన నిన్ను పరలోకములు కని భూలోకమునకు యాత్రా దినాలుగా పంపించాడు ఆయన. ఇప్పుడు మనము యాత్ర చేస్తున్నాము. ఎక్కడ? భూమి మీద. ఈ యాత్ర ముగించుకొని మరలా మనము స్వదేశానికి వెళ్ళాలి. గర్వంగా చెప్పుకుంటాం, వీఆర్ ఇండియన్స్, మేము భారతీయులమని చెప్పుకోవచ్చు భౌతికంగా. కానీ మన యొక్క దేశము, స్వదేశము పరలోక దేశము. ఇప్పుడు భూలోకమునకు మనం ఎలాగొచ్చామట? యాత్ర చేస్తూ ఉన్నాం. క్రీస్తునందు ప్రియ దైవజనగమా, మొదటి మాటగా భూమి మీద నీవు యాత్రికుడవు, పరదేశివని గ్రహించి ఆయన కట్టడలను ఆచరిస్తూ మనం బ్రతకాలి. రెండవ మాటను చూద్దాం రండి ప్రియులారా. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 25వ వచనం. మరియు పందెమందు పోరాడువాడు అన్ని విషయములలో మితముగా ఉండును, వారు క్షయమును కిరీటం పొందుటకు, మనమైతే అక్షయ కిరీటము పొందుటకు మితముగా ఉండాలి. రెండవ మాట, యాత్రికులము పరదేశులమై ఉన్న మనము మితముగా ఉండాలట. మన మాట, మన వాక్చాతుర్యం, మన నడక ప్రియులారా ప్రతిదీ కూడా మితముగా ఉండాలి. సంతుష్టి అయిన భక్తి గొప్ప లాభ సాధకము అన్నాడు కదా. ప్రతిదానిలో తృప్తి కలిగి బ్రతకడానికి మనము నేర్చుకోవాలి. అది కావాలి, ఇది కావాలని చెప్పి పరిగెత్తు. ఈరోజు ఆత్మల కోసం ప్రయాసపడటం కాదు, కానీ ఆస్తుల కోసం. నేను చనిపోతే నా కుమారుడికి, నా కుమారుడు చనిపోతే వాని కుమారుడికి అని ఇక మనవన్లకు మనవరాళ్ళకు అందరికి ఆస్తులు సంపాదిస్తున్నారు, కానీ ఆత్మల సంపాదనలో ఫెయిలియర్ అయిపోయారు. అందుకే
మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనములు అంటాడు. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 7వ వచనం, మనము ఈ లోకములోనికి ఏమన్నా తెచ్చావక? ఏమి తేలే. దిగంబరిగా వచ్చావు, దిగంబరిగానే వెళతాం. మనము ఈ లోకములోనికి ఏదియూ తీసుకొని రాలేదు, దీనిలో నుంచి ఏదియూ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై. దేనితో? అన్నము, వస్త్రము. అందుకే కూడు, గుడ్డ, నీడ ఇవన్నీ మనుషునికి కావాలి. ఆ సంపాదన, ఈ సంపాదనని అక్రమ సంపాదన కోసం యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమునిచ్చును, కానీ నరుల కష్టము చేత ఇది ఎక్కువ కాదు. కష్టించి పనిచేసి డబ్బు సంపాదించు. అక్రమంగా సంపాదిస్తే ఒకడు అంటున్నాడు 10 రూపాయల వడ్డీ అంట వారానికి. 10,000 తీసుకుంటే ఎంత కట్టాలా? వాడు మొన్న ఎవరితో చెప్తున్నాడట, నేను ఇలాగ వడ్డీ తీసుకుంటానో లేదో, నా కుమార్తె వాంతులతో పేదలతో పడిపోయి ఉంటుంది. 1000 రూపాయలు తీసుకుంటే ఇక్కడ 3,000 ఖర్చు అయిపోయినాయి అన్న. 3,000 అక్రమముగా తీసుకుంటే 6,000 ఖర్చు అవుతాయి. అక్రమముగా సంపాదించిన జక్కయ్య కూడా అందుకే నేను 4 గంటలు నీకు చెల్లిస్తానంటూ ఉన్నాడు. అక్రమముగా ఈజీ మనీకి లోనై ఈరోజు ప్రియ దైవజనాంగం, అక్రమ సంపాదన కోసం నీవు మితముగా బ్రతుకురా, నీవు యాత్రికుడవు, భూమి మీద పరవేక్షమని బైబిల్ చెప్తూ ఉంటే ఆస్తుల కోసం వెంపర్లాడుతూ అక్రమ సంపాదన కోసం వడ్డీల మీద నడ్డీలు విరగొట్టి మనుష్యులు ప్రియులరా, జీవించవలసిన మనుష్యుడు ఈ యాత్రా దినాలలో చనిపోతూ ఉన్నాడు. అకాలమైన మరణాలు పొందుతూ ఉన్నాడు. అన్న వస్త్రములు కలిగి నీవు జీవించు. నీ తల్లి గర్భములోనికి వచ్చిన ఏది తీసుకొని రాలేదు ఈ భూమి మీదకి, ఏది కూడా ఇక్కడ నుంచి నీవు తీసుకొని పోలేవు. చదువమ్మ మాట. ఏది తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేదు, కాగా అన్న వస్త్రములు గలవారమై వాటితో తృప్తి పొంది ఉందమా. ధనవంతుల గుట్టకు అపేక్షించువారు శోధనలోను, ఊరిలోను, అవి శోధనలోను, ఊరిలోను హానికరముగా అనేక దురాశలలో పడుతురు. శోధన, ఉరి ఎవరికండి? ఈ ఆతురత అంటే వానికి తృప్తి లేదు. ఎంత సంపాదించిన వానికి తృప్తి లేదు. చివరికి బైబిల్ చెబుతున్న సత్యం ఏమిటంటే ఉరి ఇస్కరియోతు యూదా ఏదో సంపాదించాలని ఆశపడ్డాడు. యేసు ప్రభు శిష్యుడిగా ఉంటూ ప్రియులారా సంపాదించాలని డబ్బు సంచి, అంటే ఆయన పదవి ఏంటంటే ఫైనాన్స్ మినిస్టర్. ఆ ఫైనాన్స్ మినిస్టరు డబ్బు సంచి ఆయన దగ్గరే ఉండేది. ఇప్పుడు అసోసియేషన్ ట్రెజరర్ అంటున్నారు కదా, అక్కడ ఆయన ఒక ఫైనాన్స్ మినిస్టర్. యేసు ప్రభు దగ్గర డబ్బంతా వచ్చిన కానుకలన్నీ ఆయన దగ్గరే. చివరికి ఏమైపోయిందో తెలుసా ప్రియులారా? పొట్ట పగిలి చనిపోయాడు. అక్రమ సంపాదన. చెట్టు మీద నుంచి కింద పడితే కాల్లో చేతుల్లో ఇరగాలి కానీ పొట్ట ఎలా పగిలింది? చెట్టు మీద నుంచి పడితే కాలో చేయి ఇరిగింది అంటారు.
కానీ పొట్ట ఎలా పగులుతుంది? పొట్ట నిండవాడు అక్రమ సంపాదన, వాని కడుపు కొట్టి వీని కడుపు కొట్టి అక్రమంగా సంపాదించింది లాస్ట్కి ఏమైపోయాడట? పొట్ట పగిలి చనిపోయాడట, పురుగులు పడి చనిపోయాడు. ఎవరు? హేరోదు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మితముగా ఉండాలి. నీ ప్రయాణము భూమి మీద యాత్రికులము పరదేశులమై ఉన్నామని గ్రహించి మన ప్రయాణములో మితముగా ఉండాలి. ట్రైన్ ఎక్కాలంటే, ప్రయాణంలో మనం వెళ్ళాలంటే ఎన్ని జతలండి? ఒక 2 జతలు బట్టలేదు. కానీ ఇప్పుడు బైబిల్, నీవు దేవుని మందిరానికి వచ్చావు, ఏమైనా బీరో ఎత్తుకొచ్చావు ఇక్కడికి? ఇక్కడ పెద్ద సూట్ కేసు తీసుకొని వచ్చి ఇక్కడ పెట్టావా? ఎందుకు లగేజ్ తీసుకురాలేదు? లగేజ్ అంతా ఇంట్లోనే ఉంటుంది, ఖాళీ బైబిల్తో వచ్చావు అంటే మితముగా ఉన్నామా లేదా? మన లగేజ్ అంతా ఎక్కడుంది? ఇంట్లో దొంగలు ఉన్నారని చెప్పి నువ్వు బీరువాను కూడా దైవుని మందిరానికి తీసుకొస్తే ఎట్లా? మితముగా ఉండాలి. ఖాళీ బైబిల్తో దేవుని సన్నిధికి వస్తాం, బీరువాతో రాము. మితమా కాదా ఇది? మితము కలిగి ప్రయాణము చేయాలి మనము. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, మన మాటలు సామెతల గ్రంథం 17వ అధ్యాయం 27వ వచనములు అంటాడు చూడండి. సామెతల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం. మితముగా మాట్లాడువాడు తెలివి గలవాడు, శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు. ప్రైజ్ ది లార్డ్. మితముగా ఉండాలి మనం. తృప్తి కలిగి, మనకు ఉన్న దాంట్లో మనము తృప్తి కలిగి బ్రతకాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగం. అందుకంటాడు, మరియు పందెమందు పోరాడువాడు అన్ని విషయముల యందు మితముగా ఉండాలి. వాడు క్షయమను కిరీటము పొందుటకు, మనమైతే అక్షయమైనకు కిరీటము పొందడానికి మనము మితముగా ఉండాలి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, అందుకే 1 యోహాను రాసిన పత్రిక 2వ అధ్యాయము 17వ వచనములు అంటాడు, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నవి, కానీ దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. అందుకే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 31వ వచనములో, ఈ లోకమును అనుభవించువారు అమితముగా అనుభవింపనట్టుగా ఉండవలెను. ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది. ఈ లోకపు నటన ఏమైపోతుందా? గతించిపోవచ్చున్నది. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 5వ వచనంలో అంటాడు, ధనాపేక్ష లేని వారై మీకు కలిగిన వాటితో తృప్తి పొందుడి. కలిగిన వాటితో తృప్తి పొందుడి. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సింహమును గూర్చి కొన్ని మాటలు మనం నేర్చుకున్నట్లయితే, సింహము ఒక జింకను పట్టుకొని ఆ జింకను తింటూ ఉంటుంది. ఆ సింహము ఆ జింకను తింటూ ఉన్నప్పుడు ఇంకా ఒక 4 జింకలు అక్కడ చుట్టుప్రక్కల ఇలాగ చూస్తూ ఉంటుంది సింహం. కానీ ప్రియులారా, ఈ సింహము కన్నెత్తి చూస్తుందేమో కానీ తదిమ జింకలను, కానీ వాటిని వేటాడి తినాలని ఆశపడదు. కారణం ఏమిటి? చిక్కిన జింకతో తన కడుపును సంతృప్తిగా నింపుకుంటున్నది సింహము. తదిమ జింకలు చూస్తూ ఉండగా మరలా దాన్ని వేటాడి తినాలని ఆశపడు. దీన్ని విడిచిపెట్టి ఇంకొక దాని దగ్గరికి వెళ్ళదు. కన్నెత్తి కూడా చూడదు. కలిగిన దానితో దొరికిన దానితో సంతృప్తి కలిగి బ్రతుకుతుంటుంది సింహము. యూదా గోత్రపు సింహమైన సంతానమైన మనము కలిగిన వాటితో నీవు సంతృప్తి పడుచున్నావా? మితముగా ఈ భూమి మీద నీవు నివాసం ఉంటూ ఉన్నావు. యాత్రికులము పరదేశులమని గ్రహించి
మనము ఉన్నదానిలో సంతృప్తి కలిగి బ్రతకాలి. మితముగా ఉండాలి మనది. మాట మితముగా ఉండాలి, చూపు మితముగా ఉండాలి, చూసిందల్లా కోరకూడదు. కడుపు నిండిన దాన్ని బట్టి, హృదయము నిండిన కాబట్టి నోరు మాట్లాడును కదా. సజ్జనుడు తన మంచి ధననిధిలో నుంచి సద్విషయములు తెస్తాడట. దుర్జనుడు తన చెడ్డ ధననిధిలో నుంచి దుర్విషయములు తెస్తాడట. అంటే హృదయము నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడును. శాంత గుణము గలవాడట. మితముగా మాట్లాడువాడు శాంత గుణము గలవాడు, వివేకము గలవాడు అంటుంది బైబిల్. ప్రియ దైవజనాంగమా, అన్ని విషయములు మనము మితముగా ఉండాలి. మొదటి తిమోతిలకు రాసిన పత్రిక 2వ తిమోతి 4:5, 2వ తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం. అన్ని విషయములలో మితముగా ఉండుము, శ్రమపడుము, సువార్తికుని పని చేయుము, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించుము. అన్ని విషయములో నీవు మితముగా ఉండాలి. మనం ఎవరి బట యాత్రికులం. నీ కులం యాత్రికులం, నీ కులం సేవకులం, నీ కులం ప్రేమికులం, నీ కులం యాజకులం, నీ కులం కాపు కులం, అంటే కాపు చేసేవారిని. క్రీస్తునందు ప్రియ దైవజనాంగమా, యాత్రికులమైన మనము మితముగా బ్రతుకుతాం. సంతుష్టి అయిన భక్తి గొప్ప లాభ సాధకమైనది. మనకు కలిగిన దానిలో మనము తృప్తి కలిగి బ్రతకాలని బైబిల్ చెప్తూ ఉంటుంది. కలిగిన దానిలో మనము తృప్తి కలిగి బ్రతకాలని దేవుని యొక్క కట్టడలు మనకు నేర్పుతూ ఉన్నాయి. అందుకే కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 10వ వచనంలో అంటాడు, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును. కానీ 34వ అధ్యాయం 10వ వచనం, సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి కొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. చపలు బట్టి దేవుణ్ణి మహిమపరుస్తాము. యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదవలేదు. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి చెందునేమో గాని యేసయ్యను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువై ఉండదని మాట ఇచ్చిన మంచి దేవుడు నిన్ను మరచిపోతాడా? ప్రాణమిచ్చిన ప్రాణ ప్రియుడు నిన్ను విడచిపోతాడా? నిన్ను ఏ మాత్రము విడువనని ఎన్నడు ఎడబాయనని. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఈ మధ్యాహ్న కాల సమయంలో మనము యాత్రికులము, పరమేశ్వరమని గ్రహించాలి. ఈ భూమి మీద ఉన్నంత కాలము మితముగా బ్రతకాలి. మన ప్రయాణము మితముగా ఉండాలి. మొదటి మాట, యాత్రికులము, భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము గనుక ఆయన కట్టడలను అనుసరిస్తూ బ్రతకాలి. రెండవది, భూమి మీద యాత్రికులము, పరదేశులమై ఉన్నాము గనుక మనము మితముగా ఉండాలి. మూడవ మాట చూడండి ప్రియులారా, మొదటి పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయము 17వ వచనం. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరాయనకు ప్రార్థన చేయుచున్నారు గనుక మీరు పరదేశులై ఉన్నంత కాలము
భయముతో గడుపుడి. మూడవ మాట, భూమి మీద నీవు పరదేశము యాత్రికుడవై ఉన్నావు గనుక భయముతో గడపాలి. దేవుని సన్నిధి అంటే భయపడాలి. దేవుని సన్నిధి అంటే భయపడాలి. అందుకే కీర్తనల గ్రంథమును 19వ అధ్యాయము 9వ వచనములు అంటాడు, యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. దేవుని యొక్క భయము పవిత్రమైనది. దేవునికి భయపడాలి. లోకములకు, అధికారులకు మనము భయపడతాము కానీ దేవునికి భయపడము. దేవుని యొక్క భయమట పవిత్రమైనది అంటున్నాడు. కీర్తనల గ్రంథము 119వ అధ్యాయము 38వ చరణములో, నీవిచ్చిన వాక్యము మనుషులలో నీ భయమును పుట్టించుచున్నది అన్నాడు. భయం అనేది ఉండాలండి. ప్రియ దైవ జనాంగమా, ఈ యాత్రా దినాలలో నీవు పరదేశిగా ఈ భూమి మీద నివాసము చేస్తూ ఉన్నావు. అందుకే నీవు భయము కలిగి ప్రవర్తించు, భయము కలిగి బ్రతకాలి అంటున్నాడు. పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానికి తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు గనక మీరు పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి, భయముతో గడుపుడి. ప్రియులారా, 12 ఏళ్ల నుంచి రక్తస్రావంతో బాధపడుచున్న స్త్రీ, మార్కు సువార్త 5:33 చదివినట్లయితే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడింది. భయపడుతూ వణుకుచూ, దేవుని సన్నిధి అంటే భయపడాలి. చేపల మార్కెట్ కాదు ఇది. దేవుని సన్నిధి అంటే భయపడాలి. యేసయ్య పాదాల దగ్గరికి వచ్చాం మనం. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము, ఆయన పాదపీఠము దగ్గర ఉన్న మనము భయముతో ఈ భూమి మీద ఉన్నంత కాలము భయముతో గడపాలని దేవుని యొక్క లేఖనాలు మనకు తెలుపుతూ ఉంటుంది. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, ఎవరికి భయపడుతున్నావు? ఎవరికి భయపడుతున్నావు? భయము కలిగి ప్రవర్తించు. దేవుని సన్నిధి అంటే భయపడు. దేవుని సన్నిధి అంటే భయపడు. మూడవ మాటగా, భూమి మీద నివాసము చేస్తున్న నీవు దేవునికి భయపడుతూ కాలము గడపాలి. 4వ మాట చూసుకొని ముగించుకుందాం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. 1 పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం. ప్రియులారా, మీరు పరదేశులను యాత్రికులనై ఉన్నారు కనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి, ప్రైజ్ ద లార్డ్. ఈ 4వ మాటగా, భూమి మీద మనము పరదేశులము, యాత్రికులమని గ్రహించి దేనిని విసర్జించాలట? శారీరాశలను విసర్జించాలి. శారీరాశలను విసర్జించాలి. మలమూత్రములు విసర్జించిన తర్వాత మలమూత్రంలో మరణ చూడగలుగుతామా? మనం చూస్తామా? చూడమా? ఎందుకు? అసహ్యం. కక్కిన కూటిని కుక్క మరలా తిరిగి తిన్నట్లుగా, వామిటింగ్ చేసుకున్న కుక్క మరలా కక్కిన దాన్ని తినటకు ఆశపడినట్లుగా, ప్రియులారా, ఆశపడకూడదు. శరీరాశలను విసర్జించిన తర్వాత, ఒక్కసారి యేసు క్రీస్తులో నీవు ఆయన రక్తములో కడగబడిన తర్వాత మరలా నీవు పడిపోతే, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో పడిపోయావా? లేచి నిలబడు, నడువు, పరిగెత్తు. నేను పడిపోయాను లేక నాకు అలసట వస్తుందని చెప్పి అలసిపోతే ఇంకనూ, ప్రియులారా, దేవుని యొక్క సన్నిధానములో కృంగదీస్తాడు.
సనిగేవాడు సాతాను సంబంధి అట. సనిగేవాడు సాతాను సంబంధి. స్తుతించేవాడు దేవుని సంబంధి. స్తుతించే గుంపులో ఉంటే నీకు ఆశీర్వాదకరం. ఉదయాన్నే లేస్తే వాళ్ళిట్లా వీళ్ళిట్లా సనుగుడు ఎక్కువైంది కానీ స్థుతి తక్కువ నీకు. క్రీస్తునందు ప్రియ దైవ జనగమా, శారీర కార్యాలు నీవు విసర్జించాలి. శారీర కార్యాలను విసర్జించాలి. అందుకే ఇక్కడ చెప్తున్న మాట, రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 13వ వచనములో, మీరు శారీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారయిందురు గాని ఆత్మచేత శారీర క్రియలను చంపిన ఎడల మీరు జీవించదరు. ఆత్మచేత శారీర కార్యాలు చంపాలి. ఆత్మ దేవుని కార్యాలు చేయడానికి తొందర పెడతారు. ఆత్మను చంపేస్తున్నాం, శరీరాన్ని బ్రతికిస్తున్నాం. ఒక్కంటైతే అమ్మా ఆకలి ఆకలి ఆకలిని పరిగెడతాం. 24 గంటల్లో దేవునికి ఎంత టైం ఇవ్వాలి? 2 గంటల 10 అది. ఆత్మచేత శారీర కార్యములను చంపిన ఎడల నీవు జీవిస్తావు. ఈ భూమి మీద నీవు పరదేశిగా యాత్రుడిగా ఉన్నంత కాలము శారీర క్రియలను విసర్జించేవాడిగా ఉండాలి. నీ కనుచూపు ఎలాగుంది, నీ నోటి మాట ఎలాగుంది, నీ నడవడిక ఎలాగుంది. మొన్న ఒక సినిమాకి వచ్చింది. ఆ సినిమా న్యూస్లో చూస్తూ ఉంటే ఫ్యామిలీ పోయిందంట సినిమాకు. సినిమా టికెట్ తీసుకొని సినిమాలోకి వెళ్ళాలి కానీ హీరోను చూడాలని ఎగబడిందట. కాళ్ళ కింద వేసి తొక్కేశారు. ఆమెతో పాటు కుమారుని కూడా. సినిమా థియేటర్లకు, షాపింగ్ మాల్లకు తీసుకెళ్తారు, దేవుని సన్నిధానానికి తీసుకురారు. అక్కడ అకాలంగా చంపేస్తున్నారు బిడ్డలను. ఈ శబ్ద యంత్రము ద్వారా వింటున్న తల్లిదండ్రులు మన బిడ్డలకు ఏ పాఠాలు నేర్పుతూ ఉన్నాం? శారీర క్రియలను విసర్జిస్తే నువ్వు నిరంతరము జీవిస్తావు. శారీర క్రియలను మీరు విసర్జించాలి. ఏం సినిమాలు తీస్తారో ఆడోళ్ళని పట్టుకున్నా కానీ, ఆడోళ్ళు చెప్తున్నా కానీ, మగోళ్ళు చెప్తున్నా కానీ ఇప్పుడు ఏమంటారు? తగ్గేదేలే. రాజకీయ నాయకులు కూడా తగ్గేదేలే. ఇంత పిల్లోని పట్టుకుంటే వాడు తగ్గేదేలే. అంటే దేనికి అడక్ట్ అయిపోయాడు వాడు? ఇనుము అయస్కాంతముతో సాంగత్యము చేస్తే అది ఇనుములా మారుతుంది. మండుచున్న అగ్నిలో పచ్చి కట్టె వేసినా బగ్గుమనిపోతుంది. ఏ సహవాసములో పెంచుతున్నాం మన బిడ్డలని? క్రీస్తునందు ప్రియ దైవజనగమా, శారీర క్రియలను విసర్జించాలి అంటే, నువ్వు బ్రతకాలి అంటే ఆత్మను బ్రతికించాలి. ఆత్మ కార్యాలు ఎక్కువ చేయాలి. నీవు ఆదాము అవ్వ మాట విన్నాడట. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. ఆదికాండము 2వ అధ్యాయము 24వ వచనం. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారు ఏక శరీరమగుదురు. వారు ఏక శరీరమగుదురు.
పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను హత్తుకుంటూ ఉన్నారు. వారిద్దరూ ఏ శరీరం అట? ఏక శరీరము. ఏక శరీరము. ఆదికాండము 3వ అధ్యాయము 17వ వచనం. ఆయన ఆదాముతో ఎవరి మాట విన్నాడట? ఆదాము దేవుని మాట విడిచిపెట్టి ఇప్పుడు అవ్వ మాట, అంటే అవ్వ మాట వింటూ ఉన్నాడట. ఆదామా, నన్ను విడిచి నా స్వరము విడిచిపెట్టావు, నా స్వరము వినక మానక మారిపోయావు, నా స్వరము వినడానికి కూడా నువ్వు శ్రద్ధ చూపట్లేదు. ఇప్పుడు ఎవరి మాట వింటున్నావట? భార్య మాట విని తినకూడని వృక్ష ఫలములు తిని ఏమి తెచ్చుకున్నాడు? శాపము. పాపము ద్వారా శాపము, శాపము ద్వారా మరణము కొని తెచ్చుకున్నాడు. మొదటి మానవుని ద్వారా శాపము పాపము వస్తే, రెండవ మానవుడు యేసు ప్రభుల వారి ద్వారా రక్షణ, ఆనందము, పరలోకము తీసుకుని వచ్చాడు ఆయన. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమ్మ, ఎవరి మాట వింటున్నావు నీవు? ఆదాము ఎవరి మాట విన్నాడట? ఆ భార్య మాట విన్నాడట. భార్య మాట విన్నాడట. ఓ శబ్ద యంత్రము ద్వారా వింటున్న వారు భార్య మాట విని చెడిపోతూ ఉన్నారు. ఇప్పుడు దీని అర్థం లాస్ట్ లో చెప్తాను. భార్య మాట విని చెడిపోతూ ఉన్నారు. ఓ భక్తులారా, మీ భార్య మాట విని చెడిపోతున్నారు మీరు. భార్య మాట విని చెడిపోయిన వారు మొదటి కోవలో ఉన్నవాడు ఆదాము, రెండవ వ్యక్తి అబ్రహాము. ఆదికాండము 16వ అధ్యాయము 1వ వచనం. అబ్రహాము భార్య అయిన శారాయి తనకు పిల్లలు కానందున దాసియుండెను. ఇదిగో యెహోవా చేసి ఉన్నాడు, నా దాసితో పొమ్ము అని అబ్రహాముతో చెప్పగా చెప్పాను. అబ్రహాము, బాగా చదవండి, అబ్రహాము విన్నాడా వినలేదా? విన్నాడు. అబ్రహాము శారా మాట విన్నాడు, ఆదాము హవ్వ మాట విన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమ్మ, నువ్వెవరి మాట వింటూ ఉన్నావు? పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచిపెట్టి భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమగుదురు అన్నాడు. ఈ మాటకు ఆ భావము చెప్తాను వినండి ప్రియులారా. ఇక్కడ చివరి మాట మనం రాయబడిన మాట ఏమిటంటే, భూమి మీద పరదేశులు యాత్రికులై ఉన్నంత కాలము మనము శారీరాశను విసర్జించాలి అన్నాడు. శారీరము, కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో రాయబడిన మాటను మనము గమనిస్తే, సంఘము అను శరీరము. చాలు. సంఘము అంటే ఏంటి? శారీరము. అక్కడ తల్లిని తండ్రిని విడిచి వారేమయ్యారట? ఏక శరీరులయ్యారట. శారీరము అంటే సంఘము. సంఘము భర్తకు శిరస్సు ఎవరండి? భార్యకు శిరస్సు ఎవరండి? భార్యకు శిరస్సు భర్త. ఇప్పుడు శిరస్సు లేకుంటే భార్య ఎలా ఉంటుంది చెప్పండి? శిరస్సు లేకపోతే, శిరస్సు
శిరఛేదనం చేసామనుకో, ఇప్పుడు మనకు మిగిలేదేది? మొండెం. అంటే ఈ మొండెములోనికి జీవము రావాలన్నా ఏముండాలి? శిరస్సు ఉండాలి. శిరస్సు ఎవరు? స్త్రీకి పురుషుడు. అంటే ప్రతి పురుషుడు అంటే మెదడు ఎక్కడ ఉంటుంది? మోకాల్లో ఉంటుందా, తలలో ఉంటుందా? తలలో ఉంటుంది. అంటే తలలో మెదడు ఉన్నప్పుడు ఆలోచనలు ఎక్కడి నుంచి రావాలి? తలలో నుంచే రావాలి. ఇప్పుడు అవ్వమ్మకు శిరస్సు ఎవరు? ఆదాము. ఆదామునకు శిరస్సు ఎవరు? దేవుడు. ఇప్పుడు అవ్వమ్మకు జీవము రావాలన్నా, ఆలోచనలు రావాలన్నా ఎవరి ద్వారా రావాలి? ఆదాము ద్వారానే రావాలి. ఇప్పుడు ఆ శిరస్సు లేకపోతే ఆమె మొండెముతో సమానం. ఈ మొండెమునకు శిరస్సు అంటించబడిన తరువాత ప్రియులారా, భర్త యొక్క కట్టడలను ఆచరిస్తూ బ్రతకాల్సిన అవ్వ ఇప్పుడు ఏమైపోయింది? భార్య మాట విని ఆదాము ఏమైపోయాడు? తినకూడని వృక్ష ఫలమును తిన్నాడు. ఇప్పుడు ఈ స్త్రీకి ఆలోచనలు రావాలంటే ఎక్కడి నుంచి రావాలి? భర్త దగ్గర నుంచి రావాలండి. నువ్వు అట్టుండో, నీకు తెలియదులే. అంటే భర్తల్ని ఏం చేస్తున్నాం మనం? పాలిస్తున్నాం మనం. భర్తలు పురుషులు ఏలాలండి. ప్రేమైపోతున్నాం. ఇప్పుడు అవ్వమ్మ కూడా చేసింది. ప్రియులారా, ఆదాము అవ్వమ్మ మాట విన్నాడు, అబ్రహాము శారాయి మాట విన్నాడు. స్త్రీకి శిరస్సు పురుషుడైతే పురుషునిలో నుంచి ఆలోచనలు రావాలి. అంటే మెదడు, తలలో మెదడు ఉంటుంది కాబట్టి ఈ మెదడులో నుంచి శరీరానికి ఆలోచనలు రావాలి. అంటే ఎవరికి లోబడినట్టు? శిరస్సుకు లోబడినట్టు. అయితే ఈయనేం పెద్ద గొప్పవాడు కాదు పురుషుడు. పురుషునికి శిరస్సు అనేవారు ఒకరున్నారు, వారే క్రీస్తు. ఈ పురుషునికి ఆలోచన ఎక్కడి నుంచి రావాలి? దేవుని నుంచి రావాలి. ఈ అంశాలన్నీ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే చివరిగా చెప్తాను. ఇప్పుడు ఆదాము అయిపోయింది కదా, అబ్రహాము దగ్గరికి రండి. అబ్రహాముకు ప్రియులారా వృద్ధుడైపోయాడు, పిల్లలు లేరు. ఆయన దేవునితో మాట్లాడుతుంటాడు, అయ్యా, నా ఇంట్లో ఉన్న ఈ దాసుడేనా నాకు సంతానము, నా ఆస్తికి కర్త? ఇక నాకు పిల్లలు కలిగరా అంటే దేవుడు వచ్చి అబ్రహాముని చేయి పట్టుకొని నక్షత్రాలు చూపిస్తాడు. అక్కడ చుక్కలు చూపించి, లెక్కిస్తావా నీవు నక్షత్రాలను? ఈ నక్షత్రాలు ఎలా విస్తారముగా ఉన్నాయో అలాగే భూమి మీద నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, నీలో నుంచి ఆ సంతానము ఉద్భవిస్తుంది అని వాగ్దానము చేశాడు అబ్రహాముతో. ఈ అవ్వమ్మ తొందరపాటు ఎక్కువ. శారాయి అంటే జగడగొండి అని అర్థం ఆమె పేరు. శారా కాదు, శారాయి. క్రీస్తుకు పూర్వము దేవునిలోనికి రాకున్నప్పుడు, తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు ఆమె పేరు శారాయి. యాత్రా దినములు అంటే పేరు మార్చుకున్న తర్వాత శారాయి, ఇక నీ పేరు శారా, రాజకుమారివి నీవు, జగడగొండివి కాదు. యాత్రా దినాల్లో ఉన్నప్పుడు శారా. ఇప్పుడు ఈమె ఎక్కడుంది? భౌతికంగా ఉంది కనుక ఈమె జగడగొండిగా ఉన్నది, తొందరపాటు కలిగింది, పిల్లలు లేరు, పిల్లలు కావాలని తొందరపడుతూ ఉంది. తొందరపడుతూ ఆమె చేసిన తప్పేంటో తెలుసా? దేవుడు చేయి పట్టుకొని ఆకాశ నక్షత్రాలు చుక్కలు చూపిస్తుంటే
ఈయన నమ్మాడు. ఎవరు? అబ్రహాము నమ్మాడు. నీతికి, ఆ నీతిని నమ్మబట్టి ఆయన విశ్వాసులకు తండ్రి అయ్యాడు. కానీ ఈ జగడుగొండి అయిన శారాయి ఊరుకుంటుందా? నువ్వేమో రోజు నీకు ఆయన చుక్కలు చూపిస్తున్నాడు, నన్ను బయటికి తీసుకుపోయి ఇదిగో చుక్కలను చూడు అంటున్నావు. అరుంధతి నక్షత్రాలను పట్టపగిలి చూపిస్తున్నారు కదా ఇప్పుడు. ఆ నక్షత్రాలు కనపడవు, ఏం కనపడవు, చుక్కలు చూపిస్తాడు. ఏది? అరుంధతి నక్షత్రం అని. ఈయన రోజు చుక్కలు చూపిస్తున్నాడు. ఎవరికి? శారాయికి. ఎందుకు బాధపడతావే? దేవుడు చెప్పాడు, తగిన కాలమున దేవుడు మనకు సంతానం ఇస్తాడని దేవుడు చెప్పాడు. నిజమేనయ్యా. ఆయన వచ్చి నీ చేయి పట్టుకొని చుక్కలు చూపించిపోతావు, మరలా నువ్వు వచ్చి నన్ను బయటికి లాగి చుక్క చూడే అంటావు. ఆ చుక్కలొద్దు, ఈ చుక్కలొద్దు, నా దగ్గర ఒక చక్కని చుక్క ఉంది, ఆ చుక్కే హాగరు. ఆ హాగరునిచ్చి నీకు వివాహము చేస్తాను అన్నాడు. అందుకే అబ్రహాము ఎవరి మాట విన్నాడట? శారాయి మాట విన్నాడు. ఆ చక్కని చుక్కను తీసుకొని వచ్చి, ఆ చుక్కనేమి చూస్తావు, ఈ చుక్కను చూడు. ఈ చుక్క ఎక్కడి నుంచి వచ్చిందట? ఐగుప్తీయులు, విగ్రహారాధికులు. హాగరు సంతానమే ఇష్మాయేల్. ఇప్పుడు కూడా ప్రియులారా, దేశాల్లో సమాధానము లేకుండా ఎప్పుడు చూసినా కానీ బాంబుల వర్షము కురుస్తూ ఉంది. అరబ్ కంట్రీస్ ఇవన్నీ, ఇజ్రాయెల్కు అరబ్ కంట్రీస్ ఎప్పుడు యుద్ధమే. ఈ మహాతల్లి ఎవరి వల్ల? హాగరు వల్ల. అబ్రహాము శారాయి మాట వినడం వలన ఈ జగడాలకు కారకుడు ఎవరు అంటే హాగరు. హాగరు మాట, ఈ యొక్క శారాయి మాట అబ్రహాము వినడం వలన. అందుకే పురుషులారా, మీ భార్యల మాటలు వినకూడదు. ఇప్పుడు అర్థం చెప్తానేనండి. భార్య అంటే శరీరము, భార్య అంటే శరీరము. మనం చదువుకున్న మాట ఏమిటి? ఆత్మకు విరోధముగా శారీరాశలను విసర్జించాలి. అంటే శరీరము, మీరు ఏక శరీరము, తల్లిని తండ్రిని విడిచి భార్యను హత్తుకొనిన వారు ఏక శరీరము అందరు. అందుకే అంటాడు, మీ దేహము దేవుని ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా, మీరు కదులుచున్న దేవాలయము, ఇది కదలని దేవాలయము. ఈ దేహముతో దేవుణ్ణి మహిమపరచవలసిన మనము శారీరాశలను విసర్జించాలి. స్త్రీ, భార్య అంటే ఇక్కడ ఏమంటున్నారు? శారీరము అని అర్థం. శారీరము మాట వినకూడదు. 10:30 అయింది, ఇంకేం పోదువులే, బైబిల్ ఎక్కడ పెట్టు, స్టార్ట్ అయింది. పోతే ఆశీర్వాదం ఇస్తారు కదా, అప్పుడు పోయి కూర్చోడురా. ఎవరండి చెప్తారు ఇది? ఎవరు చెప్తారు? శరీరం. అందుకే శరీరానికి విరోధముగా ఆత్మ, ఆత్మకు విరోధముగా శరీరము ఉంటూ ఉంది. అందుకే ఆత్మ చెప్తూ ఉంది, ఆత్మకు ఎక్కువ మీరు ప్రాధాన్యత ఇస్తే శరీరాన్ని చంపేస్తుంది. ఎప్పుడు లెమ్మంటే లేపేస్తుంది, ఎప్పుడు రమ్మంటే వస్తుంది. వాక్యం అయిపోయేంత వరకు కూడా మరలా నీవు నుంచి కదలవు. ఎప్పుడో శరీరాన్ని చంపినప్పుడు, శరీరాశలను చంపినప్పుడు, లోకము దాని ఆశలు గతించిపోవచ్చున్నది, కానీ దేవుని చిత్తము నెరవేర్చువాడు నిరంతరము జీవించును, నెరుచును. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, భార్య మాట వినవద్దు అంటే పురుషులు చంకలు కొట్టాల్సిన అవసరములే.
పురుషుడికి ఒక శరీరం ఉంది, భార్యకు ఒక శరీరం ఉంది. వీరిద్దరూ కలిసి సంఘములో నివాసము చేస్తున్నారు కనుక ఆ సంఘమే శారీరము, శారీరమే సంఘము, సంఘము శారీరము, శరీరమే భార్య. ఈ భార్య చెప్పిన మాట వినకూడదు. ఇప్పుడు అర్థమైందా? ఆదాము శారీరము చెప్పిన మాటలను బాగా విన్నాడు. అబ్రహాము శారాకు లోబడిపోయాడు, ఆమె మాట విన్నాడు. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, శారీరమును జయించాలి. శారీరము దేవుని మందిరమునకు రావాలంటే శారీరము కూడా మీకు సహకరించాలి. ఈ శారీరం అంటే సంఘము అంటే స్త్రీ అంటే భార్య, సంఘము అంటే భార్య భర్తలు అందరము ఏకముగా కూడితేది సంఘము, అంత శరీరము. ఈ శారీరములో నివాసము చేస్తున్నదే ఆత్మ. ఈ భూమి మీద నివాసము చేస్తున్నంత కాలము ఈ గుడారములో ఆత్మ ఉంటుంది. ఈ ఆత్మ వెడలిపోయిన తరువాత ఈ దేహము దేనికి పనికిరాదు, విలువలేని ఈ దేహం. క్రీస్తునందు ప్రియ దైవ జనాంగమా, సంఘము శారీరముతో పోల్చి ఉన్నది. ఈ సంఘమే స్త్రీతో పోల్చి ఉన్నది. సంఘము ఎలా ఉండాలి అనంటే ఆ శారీరము చెడిపోకుండా, ఆ శరీరము తుప్పు పట్టకుండా, ఆ శారీరము దుర్వాసన కొట్టకుండా. అందుకే నికోదేము బోలము తీసుకుని వచ్చాడు. ఎందుకు? శారీరము కుళ్ళిపోకూడదని. శారీరం అంటే సంఘము, ఆ సంఘములో పురుగు పట్టకూడదని నికోదేము బోలము తీసుకుని వచ్చాడు. క్రీస్తు శరీరము, ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:23 ఇంటికి పోయి చదవండి ప్రియులారా. ఆ శరీరమే సంఘము. క్రీస్తు సంఘమునకు దుర్వాసన కొట్టకూడదని ఆయన బోలము తీసుకొచ్చాడు. ఆదిమ కాలములో ఐగుప్తుల ప్రయాణములో ఉన్నప్పుడు ప్రియులారా, నడిపిస్తున్న నాయకుడు 40 దినములు దేవునితో ప్రార్థిస్తూ దేవునితో జీవనము చేస్తూ ఉంటే ఆ మోషే అనేవాడు ఎక్కడా? మమ్మల్ని ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళాడు. ఇప్పుడు మాకు నడిపించే నాయకుడు కావాలి అంటే ప్రియులారా ఏం చేశాడు తెలుసా? వారికి నాయకత్వం వహించి అహరోను కూడా వారిని పురికొల్పి, మీకు చెవులకు ముక్కులకు మీరు ధరించుకున్న బంగారు ఆ యొక్క ఆభరణాలను ఇవ్వండి అని చెప్పి తీసుకుని వచ్చేసి వాటిని కాల్చి ప్రియులారా ఏం చేశాడు తెలుసా? ఒక దూడను మాకు మార్గము చూపించే దేవుడు కావాలి, నాయకుడు కావాలి అంటే వారి దగ్గర ఉన్న ఎంతయో బంగారంను తీసుకుని వచ్చి అగ్నిలో కరిగించి ఒక దూడను చేసి, ఈయనే మిమ్మల్ని ఐగుప్తు నుంచి నడిపించే నాయకుడు అని చెప్పి ప్రియులారా ఆ యొక్క దూడకు నమస్కారము చేసేటట్లుగా చేశాడు అహరోను. ఒక గేరి కోసం, ఒక దూడ కోసము వారు ఉన్నదంతయు ఇచ్చి వారు పూజించడానికి ఆ యొక్క దూడను చేసుకుని వాటికి నమస్కారము చేస్తూ ఉన్నాడు. జీవాధిపతి అయిన దేవుడు, జీవము కలిగిన దేవుని సంఘములో నీవు ఉంటూ, జీవము కలిగిన దేవుని సన్నిధిలో బ్రతుకుతూ నీవు సజీవ రాయివా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మాటలు రాని రాయివా, మూగబోయిన రాయివా, సజీవమైన రాయివా? దేవాలయముగా నీవు కట్టబడాలి, కానీ నీవు మాటలు రాని రాయివా, స్పందించలేని రాయి. ఏమైపోతుంది? జీవం ఉండాలి రాయిలో. ఈ రాళ్లకు, ఈ కట్టబడిన రాళ్లకు జీవము లేదు, కానీ సంఘములో నివాసము చేస్తున్న వారు జీవము కలిగిన రాయి. జీవము కలిగిన రాయి అంటే స్పందించే రాళ్ళు ఉంటాయి. వీటికి మాటలు రావు. ఈ ఇటుకలకు రాళ్లకు మాటలు వస్తాయా? దేవాలయము అగుటకు, అభివృద్ధి అగుటకు మనము ప్రతి దినము దేవాలయం అగుటకు కట్టబడడానికి మనం ప్రయత్నించాలి.
శరీరము కుళ్ళిపోకుండా నికోదేమో తోలమును తీసుకుని వచ్చాడు. సంఘము కూడా క్షీణించకుండా సంఘము అభివృద్ధి మహాభివృద్ధి కలిగించాలి అంటే సంఘములో ఉన్న సజీవ రాళ్ళు ఏమైపోవాలి? మాట్లాడాలి. మాట్లాడే దేవుడు నీవు, మాట్లాడని చెట్టువు రాయివి నీవు కాదు, మాట్లాడే దేవుడవు నీవు. మనమెవరిమి? మాటలు రాని రాళ్ళు, సజీవమైన రాళ్ళుగా మీరు ఉండాలి. అభివృద్ధి మహాభివృద్ధి కలిగించాలి. ఆత్మ కార్యాలు చేయడానికి బలవంతు పెట్టాలి. శారీర కార్యాలను క్రీస్తునందు ప్రియ దైవజనగమ, ఒక వ్యక్తి సుఖదుఖాల కోసం, ఒక వ్యక్తి సుఖభోగముల కోసము వేల రూపాయలు హెచ్చిస్తాడు, వేల రూపాయలు ఖర్చు పెడతాడు. ఒక ఫంక్షన్కి ఎంత ఖర్చు అయిందంటే 60-70 ఖర్చు అయిందంటాడు. దేవుని కార్యం చేయటానికి ఎవరు ముందుకు రా? దేవుని కార్యాలు చేయడానికి ఎవరికి మనస్సు రాదు? సుఖభోగముల యందు బైబిల్ చెప్తున్న సత్యం ఏమిటంటే, సుఖభోగముల యందు వాంఛ కలుగు వానికి ఏమైపోతాడా? కరువు వచ్చేస్తుంది, లేమి కలుగుతుంది అంటాడు. క్రీస్తునందు ప్రియ దైవజనగమ, ఇది వరకు చెప్పాను ఒక మాట. ఒక భిక్షగత్తె 68 ఏళ్ళ ఒక వృద్ధురాలు ఒక దైవజనుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా నీవు మా గ్రామానికి రావాలి, మా గ్రామములో సువార్త పరిచర్యలు కొనసాగించాలి, నేను 3 దినాలు నేను అక్కడ కూటములు ఏర్పాటు చేయాలని ఆశపడుతున్నానంటే ఆయన ఆశ్చర్యపోయాడట. ఈమె దగ్గర ఏముంటాయిలే, 3 దినాలు ఈమె కూడికి ఏర్పాటు చేస్తుందా అని నవ్వాడట. ఏమ్మా, ఆ కూటములకు ఎంత ఖర్చు అవుతుందో తెలుసా తల్లి నీకు? పర్వాలేదయ్యా, దేవుడే చూసుకున్నాడు. యెహోవా ఈరే అంటుందట. యెహోవా ఈరే అంటే దేవుడే చూచుకొనును. యెహోవా ఈరే అంటున్నదట. చివరికి ప్రియులారా 3 దినాలు కూటాలు ఏర్పాటు చేస్తుందట. డబ్బెక్కడ తల్లంటే పైసా కూడబెట్టి పైసా కూడబెట్టి 78,000 రూపాయలు దైవ సేవకునికి ఇచ్చి ఈ 3 దినాల కూటాలు నీవే ఏర్పాటు చేయాలన్నదట. అడుక్కునే ఒక భిక్షగత్తె దేవుని కోసం తృష్ణ కలిగి బ్రతికింది, ఆశ కలిగి బ్రతికింది. ఆమెని సజీవ రాయి. షాపింగ్ మాల్కి వెళ్తే లక్షలు వేల రూపాయలు ఖర్చు పెడతాం. దేవుని సన్నిధికి, దేవుని యొక్క సంఘానికి అది తుప్పు పట్టినా, అది దుర్వాసన పట్టిన కానీ ఈరోజు సంఘములో ఉంటున్నారు కానీ ప్రియులారా, మందిరాలకు వచ్చేవాళ్ళు కానీ వారు మూగబోయిన రాళ్ళుగా ఉన్నారు, సజీవంగా స్పందించడం లేదు. ఎందుకు దేవుని సంఘము ఈరోజు దుర్వాసన పడుతుందంటే, సంఘములో ఉన్న ప్రతి వారు కూడా స్పందించడం అనుకున్నారు. వారి అక్కరల కొలది వస్తున్నారు, సుఖభోగాల కోసం వస్తున్నారు. దేవుని సంఘం అంటే అర్థం తెలియదు, దేవుని మందిరం అంటే అర్థము తెలియదు. శారీరాశలను విసర్జించి ఆత్మకార్యాలు చేయడానికి ఆశపడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదిస్తాడు. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించలాగున ఈ 4 మాటలను మన హృదయములో దేవుడు ఫలించలాగున దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. నేను దీవించాలని మోకరిల్లి ప్రార్థన చేయండి. యాత్రికులము ఈ భూమి మీద పరదేశులమని గుర్తించి, దేవా నీ కట్టడలను ఆచరిస్తూ బ్రతుకుతా. రెండవదిగా, ఈ భూమి మీద నివాసము చేస్తున్న మేము దేవా మితముగా బ్రతకాలని ఆశపడుతున్నా. ఈ భూమి మీద పరమేశ్వరి యాత్రికులమైన మేము దేవా
నీ సన్నిధిలో మేము ఎలాగో బ్రతకాలో మాకు నేర్పిస్తున్నావయ్యా. యాత్ర చేసిన దినాలు యాకోబు 130 సంవత్సరములు, యాత్ర చేసిన దినములు హానోకు 300 సంవత్సరములు. నైనా ఈ భూమి మీద ఉన్నంత కాలము మితముగా ప్రయాణము చేయాలి, మితముగా మేము ఉన్న దాంట్లో తృప్తి కలగాలని ఆశపడుతూ ఉన్నా. మూడవదిగా, భూమి మీద పరదేశులమైనంత కాలము నీ సన్నిధిలో భయములతో గడపడానికి ప్రయత్నిస్తాం. నాలుగవదిగా, భూమి మీద పరదేశులైనంత కాలము ఆత్మకు విరోధముగా శరీరాశరణ విసర్జించి, అయ్యా ఆత్మ కార్యాలను మేము ఎక్కువగా చేయుటకు, స్త్రీకి శిరస్సు భర్త, భర్తకు శిరస్సు క్రీస్తు. ఈ స్త్రీకి ఆలోచన రావాలంటే భర్త శిరస్సులో నుంచి రావాలి. భర్త శిరస్సులోనికి ఆలోచనలు రావాలంటే దేవా నీలో నుండి రావాలి. ఈ సంఘము ఒకే ఆలోచనలో ఏక మనస్సు కలిగి జీవించాలి అంటే త్రిత్వము పని చేయాలి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ యొక్క త్రియేక నామములో ఏక మనస్సు కలిగి సంఘమును శరీరమునకు, ఆ సంఘము శరీరము, అవును తండ్రి, క్రీస్తు శరీరమునైనా అయ్యా అది దుర్వాసన కొడుతాదని, దుర్వాసన ఉంటుందని నికోదేము బోలముతో ఆ దేహమును పరిమళ సుగంధ ద్రవ్యములతో అయినా అలంకరించినట్టుగా చూస్తున్నాం. యేసయ్యా, మేమెలాంటి వారిని సజీవమైన రాళ్ళు అంటున్నాం, జీవము కలిగిన దేవుని మందిరములో సజీవమైన రాళ్ళు అంటున్నాం. ఈ శరీరము దుర్వాసన